మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యమాల మధు డిమాండ్ చేశారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న హలో కార్మిక చెలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు. సమాన పనికి సమాన వేతనం, ఇళ్ల స్థలాలు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రతతో పాటు పలు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. జూలై 7వ తేదీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి హలో కార్మిక చెలో విజయవాడ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మున్సిపల్ కార్మికులందరూ వారి న్యాయమైన కోరికలు, హక్కుల కోసం దశల వారీగా కొద్ది రోజుల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నారు. అనేక రూపాల్లో చేస్తూ ఉన్నారు. అన్ని మున్సిపల్ ఆఫీసుల ఎదుట ధర్నాలు నిర్వహించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులకి వినతిపత్రాలు ఇచ్చారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. అలానే రేపు జూలై 7వ తేదీ కూడా వీటన్నిటికీ కూడా స్పందించకపోవడంతో చెలో విజయవాడ కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ కార్మికులు వాళ్ళకి రావాల్సిన సంక్షేమ ఫలాలు కానీ లేదా వాళ్ళ హక్కులు కానీ ఏవి కూడా వాళ్ళకి అందటం లేదు. ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న కార్మికులు ఎవరికి కూడా ఎక్కువ భాగం ఇళ్ల స్థలాలు ఎక్కడా లేవు. కానీ ఆ ఇళ్ల స్థలాలు కల్పించే పరిస్థితి కనబడటం లేదు. అదేవిధంగా జీవో నెంబర్ 25 ప్రకారం మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి జీవో ఉన్నప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందించడం లేదు. ఈరోజు రిటైర్మెంట్ వయసుని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. కానీ మున్సిపాలిటీలో మాత్రం దాన్ని వర్తింపజేయడం లేదు. ఆప్కాసులకు తీసుకోకుండా ఇబ్బంది పెడతా ఉంది. అలానే ఈ మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఇప్పుడు ప్రధానమైన నగరాల్లో కొత్తగా స్వీపింగ్ మిషన్లు తీసుకొచ్చున్నారు. లక్షలాది రూపాయలు పోసి క్లీనింగ్ యంత్రాలు కొన్నప్పటికి కూడా అవి నైట్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాయి. కానీ ఉదయం అయ్యేసరికి పూర్తి స్థాయిలో ఎక్కడా క్లీన్ అవ్వడం లేదు. మళ్ళా కార్మికులను పిలిపిస్తూ ఉన్నారు. వాళ్ళతో మళ్ళా చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నగరాల్లో జనాభా పెరిగిపోతూ ఉంది. కానీ జనాభాకు అనుగుణంగా కార్మికులను కూడా యంత్రాలకు లక్షలాది రూపాయలు పెట్టే కంటే కూడా కార్మికులు తీసుకురావడం ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు అవుద్ది. అట్లానే నగరాలు కూడా క్లీనింగ్ ఉంటాయి. కాబట్టి ఆ యంత్రాల స్థానంలో కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమస్యలన్నిటికీ మున్సిపల్ ఏ అయితే ఉన్నాయో మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు, వాళ్ళ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రేపు జూలై 7వ తేదీ చెలో కలెక్టరేట్ నిర్వహిస్తూ ఉన్నారు. నిన్ననే రైతాంగం మొత్తం 30వ తేదీ రైతు రాయబారం పేరుతో సీఎం క్యాంప్ కార్యాలయం వరకు కూడా వాళ్ళు నిరసన చేపట్టారు. అది చాలా పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించినా కానీ అన్నిటినీ ఛేదించుకుంటా పోయి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే మున్సిపల్ కార్మికులు కూడా రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.